క్రీస్తు కోసం హతసాక్షి మరణం పొందినటువంటి దైవజనుడి జీవితం చూడండి. నిన్న పోలీసు వాళ్ళు అక్కడ ఉండి పోలీసు వాళ్ళు ఆ అంబులెన్స్ని సాగనంపుతుంటే ఎట్టుందో తెలుసా? ఒక సైనికుడు అంత్యక్రియలు జరిగినట్టుంది నాకు. అంత బెటాలియన్ దిగి ఊహించారు అది. నేను అది చూసి దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఆయన క్రీస్తు కొరకు ఒక సైనికుడు. ఆయన ఉండేది హైదరాబాద్ సికింద్రాబాద్ సైనిక్పూర్ అనుకుంటాను. ఆయన ఉండేది కూడా సైనిక్పూర్లోనే. ఆయన సాగనంపింది కూడా ఒక సైనికుడిని సాగనంపాడు. ఎంతమంది ప్రజలు చచ్చినా బతికినా అది సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు కోసం నిలబడ్డాడు, క్రీస్తు కోసం హతసాక్షి అయ్యాడు. క్రీస్తు ఆయన్ని గణపరిచి ఈరోజు ఇదిగో వేలాది మంది మధ్య ఇప్పుడు ఇంకా సేపట్లో ఆయన్ని తీసుకెళ్తారు. దేవుడిచ్చే ఘనత అక్షయమైంది ఇక్కడ అక్కడ కూడా. ఆమేన్ ఆమేన్. చాలా ఎస్పీలు కూడా ఉండి ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉండి సాగనంపారు. రాజకీయ నాయకులు ఉండి, ప్రభుత్వ అధికారులు ఉండి జాగ్రత్తగా జనాల్లోంచి సాగనంపారు. దేవుని మయంపరిచా. నీ సైనికుడిలాగానే సాగనంపుతున్నావు ప్రభా, నీకు స్తోత్రం. నీ కృతజ్ఞతలు ప్రభా, దేవుని మయంపరుచుకున్నా. నా తోటి యోధుడు కూలాడని ఒక పక్క బాధ, నా సహదాసుడు నాతో పాటు గళమెత్తేటువంటి దైవ జనాంగం, నా తోటి యోధుడు, తోటి సైనికుడు ఇక నేను భూమి మీద ఉన్నంత వరకు నాకు కనపడ్డాడు కదా. అదొక బాధ ఉంది. అయినప్పటికీ దేవునికి మహిమ. మళ్ళీ కలుసుకుంటాంగా. అంతం కాదుగా, మనకు చావు లేదుగా. ప్రభుకి స్తోత్రం. అంతం లేదు. క్రైస్తవుడికి చావు లేదు. అందుకే క్రైస్తవ సమాధుల మీద ఏమంటో తెలుసా? ఫలానా మార్కు గారు ప్రభునందు నిద్రించిరి, ఫలానా మరియమ్మ గారు ప్రభునందు నిద్రించిరి అనే ఉంటది. అంటే తెలుసా? నిద్రపోతున్నారు, తిరిగి లెగుస్తారు అని. ఆ నిరీక్షణ మనకు. 2 దినాలుగా కొంచెం హెల్త్ బాగా ఇబ్బందిగా వెళదామని ఆలోచించి కూడా కష్టం, జర్నీ నాకు సమస్య అవుతుందని ఆగాను. లేకపోతే మనసు భయంకరంగా ఇబ్బంది పడ్డాను, వెళ్ళాలని. కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ని బట్టి నేను వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇదంటే దగ్గర కాబట్టి, అసలు నాకు అందికి కాబట్టి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను.